ఏంటండి మీ తరువాత పరిస్థితి అని అడిగితే ఒక మాట అంటాడు, ఏ మినిస్టర్ అయినా చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. మనుషుని చట్టాలు పని చేస్తాయో చెయ్యవో మనకు తెలియదు, కానీ దేవుని చట్టం మాత్రం తప్పు చేసే ప్రతి వాడికి తొక్క తీసేయక తప్పదు. సీఎం, పిఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు. నువ్వైనా సరే, నేనైనా సరే. నన్నెవ్వరేం చెయ్యలేరు, నన్నెవ్వరూ చూడలేదు, నాకు చాలా ఉంది, అధికారం గలవాడిని నన్ను అనుకుంటున్నాడా ఎవడైనా ఈ ప్రపంచంలో? మట్టు పెట్టబడతాడు ప్రభాకరన్ పిల్లైలా, మట్టు పెట్టబడతాడు హిట్లర్లా, మట్టు పెట్టబడతాడు బిన్ లాడన్లా. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని దేవుని కొరకు అర్పణ చేయవలసిన నీవు నీ నోటితో మంచి మాటలు, నీ చేతలతో ఉత్తమమైన మంచి పనులు, నీ కాళ్లతో మంచి నడకలు సమాజానికి నేర్పించగలిగితే ఈ సమాజం, ఈ వ్యవస్థ ఈ దౌర్భాగ్యపు స్థితిలోకి వచ్చేది కాదు. ఎవరు చెబుతున్నారు ఈ పాఠాలు? ఎక్కడ చెబుతున్నారు ఈ పాఠాలు? ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా సుఖం అనుభవించాలి, అవసరమైతే ఎదుటివాని కుత్తుక ఎలా కొయ్యాలి అన్నదే పైనుంచి కింద వరకు ప్రతి వాని మనసులో ఉన్న తప్పుడు ఆలోచన. కనుక ఈ వ్యవస్థను బాగు చేయాలి. బాగు చేయాలంటే ఒక మార్గం ఉంది, అది చెబుతాను వినండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు శకం ప్రారంభంలోనే దేవుడు రాయించిన ప్రపంచానికందని మహాజ్ఞానపు విషయం. లూకా సువార్త 1వ అధ్యాయం 41. మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఆ రోజు ఎలిజబెత్ గర్భవతి. ఆమె కడుపులో ఉన్న బిడ్డ బాప్తిస్మం ఇచ్చి యోహాను. నెలలలో ఉన్న బిడ్డ, తల్లి కడుపులో ఉన్న బిడ్డ. మరియ వందన వచనము వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే శిశువు గంతులు వేసెను. అంటే వినికిడికి మార్పుకి ప్రారంభం గర్భంలోనే అని దేవుడు చెప్పాడు. తరువాత శాస్త్రం చెప్పింది, నిన్నగాక మొన్న, నీ కడుపులో ఉన్న బిడ్డను ఎటువైపు మళ్ళిస్తావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. బయట శబ్దం ఏం జరుగుతుందో, బయట పరిస్థితులు ఏం వినబడుతున్నాయో, నిమ్మళంగా నిశ్శబ్దంగా తల్లి గర్భంలో నిద్రపోతున్న బిడ్డ వింటుందంటే నమ్ముతారా మీరు? నమ్మి తీరాలి. ఈ శాస్త్రం ఒప్పుకుని తీరింది. నేను ఈ ప్రసంగాలు చేయడం ప్రారంభించిన తరువాత అనేక మంది పిల్లలు, అనేక మంది కుమార్తెలు గర్భవతులుగా ఉన్నప్పుడు నా మాటల క్యాసెట్స్, ఆ రోజుల్లో క్యాసెట్స్ కదా, ఈ వీడియోలు అవి లేవు. ఈ క్యాసెట్స్, చిన్న క్యాసెట్స్, చిన్న టేప్ రికార్డర్, ఆ టేప్ రికార్డు నుంచి వచ్చే పదాలు, మాటలు తను వింటూ తన గర్భంలో ఉన్న బిడ్డ వినేటట్టుగా తన పొట్ట మీద పెట్టుకొని వినిపించిన వారి ఎందరో నాకు తెలుసు. అవసరం అంటారా? నీ గర్భంలో బిడ్డున్నప్పుడు మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావా? నీ గర్భంలో బిడ్డున్నప్పుడు దోపిడీని గురించిన సంగతులు మాట్లాడుతున్నావా? నీ గర్భంలో బిడ్డున్నప్పుడు అక్రమాల గురించి మాట్లాడుతున్నావా? అదే వింటున్నాడు నీ కడుపులో ఉన్న బిడ్డ.
1975లో విప్లవానికి నాంది పలికిన ప్రభాకరన్ పిల్లై వాడి కొడుకు చార్లెస్ యాంటోనీ అదే విన్నాడు. వాడు తండ్రి పట్టిన మార్గాన్నే వాడు విడవకుండా తండ్రి వెంట నడిచాడు. పెద్ద మీసాలు పెంచాడు. తండ్రిలా పెద్ద పులి పక్కన చిన్న పులి కుమారుని పులిగా నిలబడ్డాడు. ఇద్దరిని ఒకేసారి ఇప్పుడే చూపించాం మీకు. తండ్రి శవం, కుమారుని శవం. ఏం విన్నాడు? తండ్రి చేపట్టిన విప్లవం. ఏం విన్నాడు? తండ్రి చంపుతున్న అమాయకుల జీవితాలలో ప్రవహిస్తున్న రక్తం. ఎందరి తల్లులు ఉసురు పోసుకున్నాడు ఈ ప్రభాకరన్ పిల్లై. ఎందరి బ్రతుకులను మార్చివేశాడు ఈ ప్రభాకరన్ పిల్లై. వాడి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమి నేర్పించావు నీ బిడ్డకు? మంచివా? మంచి మాటలా? మరియ రాగానే వందనం తల్లి అని ఎలిజబెత్కు చెబితే ఆ వందన వచనాన్ని ఎలిజబెత్ స్వీకరించిందనుకుంటే మంచిదే. కానీ ఆమె గర్భంలో ఉన్న యోహాననే పసికందు కూడా విని ఏం చేశాడట? గంతులు వేశాడట. ప్రియమైన దేవుని పిల్లలైన క్రైస్తవ సోదర సోదరీమణులారా, గర్భవతులుగా ఉన్న మీరు ఏనాడైనా దేవుని మాటలు కడుపులోని బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? ఇది తెలియక ఊరుకున్నారా? దేవుని పిల్లలైన క్రైస్తవులైన భర్తలారా, ఏ రోజైనా మీ భార్య చోలాలిగా ఉన్నప్పుడు ఈ మాటలు కడుపులో ఉన్న బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? లేదా అన్నిటినీ మరిచి అందరిలా నామకార్థ వేషధారణ క్రైస్తవుల్లా బ్రతికారా? అక్కడ ఆరంభం కావాలి. సమాజం మార్పు రావాలి అంటే తల్లి గర్భంతో ప్రారంభం కావాలన్నాడు దేవుడు. మహా చదువులు చదవాలంటే ప్రాథమిక విద్యను ముందు నేర్చుకోవాలన్నది విద్య. కోటల మీద మనం చూస్తే ఈరోజు ఆ ఊరుగళ్ళు కానీ పెద్ద పెద్ద కోటలు చూస్తుంటే ఆ కోటలు పగిలిపోయి కనబడుతుంటాయి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక పెద్ద చెట్టు, రావి చెట్ట, మర్రి చెట్ట, అబ్జర్వ్ చేయండి ఈసారి మీరు. ఆ చెట్టు ఎప్పుడు పడిందో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడో ఒక పక్షి, ఒక కాకి, ఒక పిచ్చుక, ఏదో ఒక గోర, ఒక మైనా, ఏదో ఒకటి ఆ పండు తిన్నది. ఎర్రగా కనిపించిన మర్రి పండు తీయగా ఉంటుందని తెలుసు దానికి. ఆ లోపల గింజలను మింగిన అది జీర్ణించుకుపోయిన ఆ గింజలను ఎక్కడికో వెళ్ళి ఎవరి అంతస్తుల భవనం మీదో, ఇప్పటికీ మీకు తెలుసు, మీ కళ్ళకు కనిపిస్తుంటాయి ఇలాంటి దృశ్యాలు. ఎవరో అంతస్తుల భవనాలలోనో లేదా కోట గోడల మీదో అవి విడిచిపెడతాయి బహిర్భూమిని. ఆ విత్తనం అక్కడ పడి కంటికి కనబడని తల వెంట్రుక వాసిలో ఒక చిన్న వేరు తన్నుకుంటుంది. అది సమాజానికి కనిపించదు. అలా చూస్తూ ఉంటే ఒక చిన్న మొలక అవుతుంది, ఆ మొలక మొక్క అవుతుంది, ఆ మొక్క చెట్టు అవుతుంది, ఆ చెట్టు మహావృక్షం అవుతుంది. ఎక్కడ పడిందో ఆ కోట గోడను నడిమికి బద్దలు చేస్తుంది. నక్సలిజం, ఉగ్రవాదం, ఫ్యాక్షనిజం, మనుషులను హత్య చేసి భయంకర దారుణమైన ఈ ఘోరాలు, నేరాలు సమాజంలో ఎక్కడ ఎవరిలో పడ్డాయో మొదట గుర్తించవలసినది తల్లి, తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులే ఈ సమాజానికి శాపంగా మారాయి. ఒక తల్లి తన బిడ్డ అందంగా కనిపించాలని స్కిన్ టైట్ ప్యాంట్లు, స్కిన్ టైట్ బాడీ మీద గౌన్లు వేస్తుంటే వయసు వచ్చిన బిడ్డ స్కిన్ టైట్ బట్టలు వేసుకుని రోడ్డు మీద నడుస్తుంటే దేవుడు కలిగించిన పవిత్రమైన అవయవాలు మనుషులను ఆకర్షించేవిగా కదులుతుంటే ఏ పిల్లవాడు చూసి ఊరుకుంటాడు? ఏ ముసలివాడు చూసి ఇది తప్పని కళ్ళు మూసుకోగలడు? మీరే చెప్పండి. మొహాల మీద యాసిడ్ పోస్తున్నారు, అర్ధాంతరంగా పసిబిడ్డలను ఎత్తుకుపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, అవసరానికి లొంగకపోతే చంపేస్తున్నారు, అనేక మందిని రేప్ చేస్తున్నారు, అవసరం తీరిన తర్వాత చంపి పడేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఈ ఘోరాలకు ఎవరు కారణం? మీరే చెప్పండి.
ఒక తండ్రి తన తల్లి తన బిడ్డ అందంగా ఉండాలని ఒంటి నిండా గుడ్డలు కప్పాలే గాని శరీరంలోని ప్రతి అవయవము కనిపించాలని దుర్మార్గులు బజారులో తయారు చేసిన వ్యాపారవేత్తలు వాడు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని రకరకాలైన ఫ్యాషన్స్ తయారు చేసి ఆ బట్టలు ఆడవాళ్ల మీద ధరింప చేస్తే ఆ బట్టలలో నుండి విలువైన వారి అవయవాలు కనబడుతుంటే ఏ మనిషి ఊరుకోగలడు? మీరు చెప్పండి. కుక్క ముందు మాంసము వేసి రావద్దు అంటే అది ఊరుకుంటుందా? క్రూరమృగం ముందు నువ్వు కనబడుతూ రావద్దు అంటే అది ఆగిపోతుందా? అదే ఈ మానవ సమాజానికి పట్టిన దౌర్భాగ్య స్థితి. దీనికి సంబంధించిన అనేక పాపాలను నేర్పే పాఠశాలలుగా సినిమాలు తయారయ్యాయని మీరు ఒప్పుకోక తప్పదు. ఒక నటి ఎలా ఒళ్ళు బయట పెట్టుకుని డ్యాన్స్ వేస్తుందో, ఒక నటుడు ఎలా తన ఒళ్ళును బయట పెట్టుకుని అసహ్యంగా డ్యాన్స్ వేస్తున్నాడో గుర్తించుకున్న ఈ చిన్ని వయసులోని బిడ్డ తన మనస్సులో ఏం అయిపోతుందో ఎవరైనా ఆలోచించారా? చెప్పండి. ఒక ముఖ్యమంత్రి చెబుతున్నాడా పాఠాన్ని? ఒక దేశ ప్రధాని చెబుతున్నాడా ఈ పాఠాన్ని? ఈ అసెంబ్లీ చెబుతుందా పాఠాన్ని? ఆ పార్లమెంట్ చెబుతుందా ఈ పాఠాలని? సెన్సార్ బోర్డుకు బుద్ధుందా? లేదండి. సమాజాన్ని పాడు చేసేవాళ్లే వీళ్ళంతా.